నంద్యాల పట్టణం శ్రీనివాస నగర్ మెయిన్ రోడ్డు నందుగల అనిల్ పురిటి మరియు చిన్నపిల్లల ఆసుపత్రిలో డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి గిరిజన తాండాకు చెందిన చిన్నారికి మానవతా దృక్పథంతో ఉచితంగా అత్యవసర ఆపరేషన్ చేసి ప్రాణాలను కాపాడారు. పేదలకు అతి తక్కువ ధరలలో చికిత్స అందించడం జరుగుతుందని వైద్యులు అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, అనిల్ చిల్డ్రన్స్ హాస్పిటల్. నేను న్యూనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ అండి. సో ఒక 6 రోజుల కిందట మన దగ్గరికి ఒక బేబీని తీసుకొచ్చారు. బేబీ ఆఫ్ తాండూరమ్మ అనేసి. బేబీని తీసుకొచ్చేదానికి రీజన్ ఏంటంటే పాపకి వెనకాల పెద్ద గడ్డ ఉందనేసి తీసుకొచ్చినారు. మనం బేబీని చూసే టైంకి బేబీ చాలా సీరియస్గా ఉండింది. హై గ్రేడ్ ఫీవర్ ఉండి హార్ట్ రేట్ ఆల్మోస్ట్ 250, 260 దాకా ఉండింది. అండ్ బేబీ ఫుల్ సెప్సిస్లో ఉండింది. విత్ సెప్టిక్ షాక్లో ఉండడం వల్ల ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీగా బేబీని ఐసీయూలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది. అదే రోజు మనం లేట్ కూడా చేయకుండా అదే రోజు ఆపరేషన్ చేసి ఆ చీమంతా తీయడం జరిగింది. తర్వాత వీళ్ళు చిన్న తాండా నుంచి రావడం జరిగింది. నారాయణపురం దగ్గర చిన్న తాండా నుంచి రావడం జరిగింది. సో వాళ్ళ దగ్గర వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా ఇబ్బందికరమైన ఫైనాన్షియల్ స్టేటస్ ఉందని చెప్పేసి మనం ఈ 5, 6 రోజులు మనం ఒక డబ్బులు ఏం తీసుకోకుండా వీళ్ళకి ట్రీట్మెంట్ చేశాము. సో 5 రోజుల తర్వాత పాప కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నాం పాపని. ఇలానే మనం మన దగ్గర ఉన్న న్యూనేటల్ ఐసీయూలో పురిటి పిల్లలకి తక్కువ ఖర్చుతో పేదవాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే మనం ముందుకెళ్తున్నాము. మా ఊరు నారాయణపురం, బండాత్మకూరు మండలం. మా పాపకు మక్కి దగ్గర గడ్డలేసింది. దానివల్ల జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి బాగా సీరియస్ అయింది. నంద్యాల అనిల్ హాస్పిటల్, చిన్నపిల్లల హాస్పిటల్ దగ్గరికి వచ్చినాము. సార్ గారికి మా పాపను చూపించినాము. సార్ గారు మా పాపను చూసి ఆపరేషన్ చేయాలన్నారు. దానికి 10 రోజులు మీరు ఇక్కడ అడ్మిట్ అవ్వాలన్నారు. సరే సార్ అని మేము అడ్మిట్ అయినాము. పరిస్థితులు సార్ గారికి చెప్పినాము. చెప్పిన తర్వాత సార్ గారు అర్థం చేసుకొని 10 రోజులు మా పాపకు ఉచితంగా ట్రీట్మెంట్ చేసినారు. దానివల్ల ఇప్పుడు మా పాప ఆరోగ్యంగా బాగుంది. సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.